మనం బురదలో ఉన్నప్పుడు ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ ఎ డీప్ షీట్ అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు. సో స్పైడర్ మ్యాన్ డైరెక్టర్ శామ్ రేమీ నుంచి కొత్త మూవీ వచ్చింది, ఇట్స్ కాల్డ్ సెండ్ హెల్ప్. సో ఆ సినిమా నాకు నచ్చింది, చాలా బాగుంది అనిపించింది. ముఖ్యంగా మనకి శామ్ రేమీ మూవీస్ ఎలా ఉంటాయో వాటికి ఇంకొన్ని కొత్త కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేసి బాగా తీశారు అనిపించింది అన్నట్టు. అసలు బేసిక్ గా ప్లాట్ ఏంటి అంటే, ఒక పెద్ద కంపెనీలో పనిచేసే లేడీ, ఆమెకి రావాల్సిన ప్రమోషన్, ఆమె చేసిన హార్డ్ వర్క్ ని వాళ్ళ కొత్తగా అపాయింట్ అయిన బాస్ నా హార్డ్ వర్క్ ని గుర్తించకుండా ఆమెకి రావాల్సిన ప్రమోషన్ ఇంకోరికి ఇస్తా ఉంటాడు. ఆమె కొంచెం సోషల్ ఆక్వర్డ్ ఉంటది, ఆమెను అందరూ పిక్ ఆన్ చేస్తా ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళ బాస్ ఈమె బ్యాంకాక్ వెళ్ళాల్సిన ట్రిప్ లో ఆ ఫ్లైట్ క్రాష్ అయ్యి వీళ్ళు ఒక ఐలాండ్ మీద పడిపోతారు, అందరూ చచ్చిపోతారు. ఒక బాస్, ఈ అమ్మాయి, వీళ్ళు మాత్రమే మిగులుతారు. అక్కడ నుంచి సర్వైవల్ డ్రామా స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఏం జరిగింది, ఈ సర్వైవల్ డ్రామాలో వాళ్ళ బాస్ గా మిగిలాడా, లాస్ట్ వరకు వీళ్ళిద్దరు బతకడానికి చేసిన కథలు ఏంటి, దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ సెండ్ హెల్ప్. నాకు ఈ సినిమాలో నచ్చిన విధానం ఏంటంటే, శామ్ రేమీ తన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ని ఎక్కడ కూడా వదలలేదు అన్నట్టు. కొన్ని క్లోజ్అప్ షాట్స్ ఉంటా ఉంటాయి, అవి చూస్తుంటే ఒరే ఇది లిటరల్ గా సబ్స్టెన్స్ లో చూసాను, కొంచెం బాడీ హారర్ అండ్ ఆల్సో కొంచెం ఉంటది అనమాట. మరీ నోట్లో పెట్టారా కెమెరా అన్నట్టుంటే చూస్తారా, అట్లా ఉంటాయి అనమాట కొన్ని షాట్స్. ఏంటి అంత దూరం వెళ్ళిపోయినా అనిపిస్తూ ఉంటుంది, బట్ ఇట్ రియల్లీ గివ్స్ దట్ ఫీల్, అంటే ఇదేదో తేడా కొడుతుంది సినిమా అన్నట్టే ఉంటా ఉంటుంది. అండ్ ఆల్సో సినిమా స్టార్టింగ్ ఒక ఫస్ట్ 20 minutes అట్లా మనకి లిండా లిటిల్ క్యారెక్టర్, ఎవరైతే మన రేచల్ మెక్అడమ్స్ పర్ఫామ్ చేస్తుందో ఆమె క్యారెక్టర్ ని మనకి చూపిస్తూ ఉంటారు అనమాట. షీ ఈస్ వెరీ సోషల్లీ ఆక్వర్డ్, మనుషులతో మాట్లాడడం అంత రాదు, అండ్ ఆల్సో ఎవరితో ఎలా మర్చి కావాలి, వాటన్నిటిని చూపించిన విధానం చూస్తుంటే క్రింజ్ కొడుతుంది. అంటే లైక్ ఆమె చాలా కష్టపడుతుంది అక్కడ, మనకు అది పాపం అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఆ కాన్వర్సేషన్ చూస్తుంటే మస్తు లైక్ ఎట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట, క్రింజ్ కొడుతూ ఉంటుంది, లైక్ ఎంబారస్మెంట్ కొడుతూ ఉంటుంది, చూసావా, అది మనకు అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అండ్ ఇట్ వాస్ డన్ ఫెంటాస్టిక్లీ వెల్. ముఖ్యంగా పర్ఫార్మెన్సెస్, ఇడిదికి బాస్ గా డిలాన్ ఓబ్రాయన్ కానీ, ఇడిదికి లిండాగా రేచల్ కానీ చాలా బాగా చేశారు అనిపించింది. ఎప్పుడైతే ఇది సర్వైవల్ డ్రామాకి వెళ్ళిందో అక్కడ నుంచి శామ్ రేమీ తన పిచ్చి స్టార్ట్ చేసినట్టు. ఆ పిచ్చి ఏ రేంజ్కి వెళ్తుంది అంటే, క్లైమాక్స్కి వెళ్ళిన తర్వాత ఒరే నువ్వు ఈ రేంజ్ లో ఎలా తీసావరా అనే ఫీలింగ్ వస్తానంట. మన ట్రైలర్ చూసేస్తే క్లీన్ అర్థమైపోతుంది అనమాట స్టోరీ ఏంటి, అసలు ఏం జరగబోతుందని చెప్పేసి. ఎప్పుడైతే టేబుల్స్ టర్న్ అయితే అక్కడ నుంచి మనకి మంచిగా అనిపిస్తూ ఉంటుంది, లైక్ ఓకే క్యారెక్టర్స్ ఇలా అయిపోయినాయి అని చెప్పేసి. బట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ మోర్ సర్వైవల్ డ్రామా, ఎందుకంటే లైక్ ఇక్కడ పవర్ షిఫ్ట్ అయిపోయింది, ఇక్కడ లిండాకి చాలా పవర్ ఉంటుంది, దాన్ని ఇంకొంచెం బాగా చూపిస్తే బాగుంటుంది అనిపించింది. బట్ స్టిల్ మంచిగా అనిపించింది, సూపర్ సీన్స్ పడ్డాయి. ముఖ్యంగా అడవి పంది హంటింగ్ సీన్ ఒకటి ఉంటుంది, ట్రైలర్ లో చూపించారు. ఇట్ వాస్ ఫకింగ్ ఫెంటాస్టిక్ బ్రో. లైక్ ఆ హారర్ ఎలిమెంట్స్ పడతా ఉంటాయి కొన్ని షార్ట్స్ లలో, అండ్ ప్రీ క్లైమాక్స్ లో ఒక పెద్ద విషయం జరుగుతుంది అన్నట్టు, చాలా డార్క్ ఎలిమెంట్ అయిపోతుంది. అండ్ హైలైట్ ఏంటంటే ఈ సినిమా మొత్తం కూడా వెళ్తూ డార్క్ వెళ్ళిపోతుంది. అరే నువ్వు ఒకసారి వెళ్తూ ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు, ఎవరికి రూట్ చేయాలి, అసలు సినిమా ఎటు వెళ్తుంది నీకు అర్థం కాదన్నట్టు. ఆ క్యారెక్టర్స్ అలా డార్క్ గా గ్రేగా వెళ్తా పోతా ఉంటాయి అనమాట. క్లైమాక్స్ వరకు నువ్వు ఎవరిని రూట్ చేస్తావు అర్థం కాదు. మనకి స్టార్టింగ్ నుంచి ఒక రకంగా అనుకుంటా ఉంటాం, అది వేరే వెళ్తా అనమాట. అది చాలా బాగా పెట్టుకున్నారు అనిపించింది. ఆ డార్క్నెస్ లో హారర్ ఎలిమెంట్ యాడ్ చేసి ఉన్నాడు. పిచ్చోడు వీడు మెంటలోడు, వీడు మాట విన్నాడు అంటారు చూసావా, ఆ రేంజ్ లో ఉంది అన్నమాట కొన్ని షార్ట్స్. అక్కడ నుంచి వెళ్ళింది క్లైమాక్స్ ఫటాకని కట్ చేసిండు. అది ఓకే, నాకు అర్థమైంది, ఇంతసేపు నువ్వు ఒకటి చూపిస్తున్నావు, నాకు అర్థమైంది ఇక్కడ ప్రాబ్లం ఏంటి, హీరోయిన్ చెప్పలేము, వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఇలా చూపిస్తా ఉంటావు, వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఇవి సిచ్యువేషన్ చూపిస్తా ఉంటావు, సడన్ గా కట్ చేసి ఇలా అయిపోయింది అంటే మాత్రం నాకు అంత సాటిస్ఫాక్షన్ రాలేదు. బట్ డెఫినెట్లీ అది పాసిబుల్, అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. నేను సూపర్ ఫిల్మ్, చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో అందరికీ అని చెప్పను, చాలా డార్క్ ఎలిమెంట్స్ ఉంటాయి, గోరీ ఎలిమెంట్స్ ఉంటాయి, రక్తం కనబడతా ఉంటది. 18+ డెఫినెట్లీ ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నాడు డైరెక్టర్ అనే ఫీలింగ్ అయితే గ్యారంటీ వస్తుంది. ముఖ్యంగా మనకు ఒక ప్యారెట్ ని ముందే సెటప్ చేస్తాను అనమాట. ఆ చెక్ ఆఫ్స్ గాని త్రూ అవుట్ ద ఫిల్మ్ చూపిస్తా ఉంటాడు, మనకి చెప్పాడు, చూపించాడు, మనకి తెలిసిపోతూ ఉంటది అనమాట ఇక్కడ క్యారెక్టర్స్ ఎలా మారినాయి, ఆ ప్యారెట్ ప్లేస్ లో ఏ క్యారెక్టర్ వచ్చింది, దాని వల్ల ఏ క్యారెక్టర్ ఇప్పుడు పవర్ లో ఉంది, పవర్ షిఫ్ట్ ఎప్పుడే వెళ్ళింది, క్లైమాక్స్ వరకు ఏం జరిగింది, అక్కడ వరకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. క్లైమాక్స్ కొంచెం అట్లా ఇంత ఈజీగా అయిపోయిందా అని ఫీలింగ్ వచ్చింది. అండ్ డెఫినెట్లీ ఒక థాట్ ప్రాసెస్ ఉంటది, లైక్ మళ్ళీ ఒక హార్డ్ వర్కింగ్ ఫీమేల్ ఎంప్లాయీ, తనని సరిగా చూడని మేల్ ఎంప్లాయీ, సో కాల్డ్ వర్క్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ జరుగుతుంది డెఫినెట్లీ హాలీవుడ్ లో. అండ్ ఐల్ బి వెరీ ఆనెస్ట్, నాకు అంత ప్రాబ్లం అనిపించలేదు. ముఖ్యంగా పర్ఫార్మెన్సెస్ మేడ్ ఇట్ త్రూ మ్యాన్, సీరియస్లీ. ఎందుకంటే రేచల్ మెక్అడమ్స్ ఆమె సోషల్ ఆక్వర్డ్నెస్ ఏ రేంజ్ లో ఉంటదంటే అర్థమవుతుంది వాడు చెప్పేది. అండ్ ఆల్సో వీ కెన్ సీ దట్ కైండ్ ఆఫ్ పవర్ స్ట్రగల్, ఏంటి సిచ్యువేషన్ బయట ఏం జరుగుతుందో కార్పొరేట్ వరల్డ్, అది కనబడతా ఉంటది అన్నట్టు. అదే కాకుండా కొంచెం వర్క్ అనుకున్నా కానీ ఐ యాక్చువల్లీ డిడ్ంట్ కేర్, బికాస్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్, సిచ్యువేషన్స్ సినారియోస్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. మంచి సెటప్ పెట్టుకున్నాడు, సూపర్ పే ఆఫ్స్ అయినాయి. 1:56 minutes ఎంత ఉంది సినిమా, నాకు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. ప్రీ క్లైమాక్స్ కొంచెం ఏంటి ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటనే ఫీలింగ్ వచ్చింది తప్ప ఎవ్రీథింగ్ వెంట్ వెరీ వెల్, నాకైతే నచ్చింది. సో ఓవరాల్ గా సెండ్ హెల్ప్ మూవీ నాకైతే నచ్చింది. మీరు చూసి అలా చూడాలంటున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. లేట్ అయింది నాకు తెలుసు, నేను కూడా టాకీని బాగుందా లేదా తెలుసుకొని వెళ్ళాను అనమాట. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. బై.